అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఈ ఉదయకాల మన ధ్యానాంశం నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. 119వ కీర్తన 74వ వచనం చదువుకుందాం. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషించరు. ఇలాగో ప్రతి దినము కూడా ఆయన సన్నిధిలో చేరి ఆశతో ఆయన స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఎంతగానో ఆయన్ను స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఆయనే వాక్యమైనటువంటి దేవుడు, వాక్ అయినటువంటి దేవుడు. అటువంటి దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని చెప్పి చూస్తుంటాం. ఆదిలో ఉన్నటువంటి వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని చెప్పి చూస్తుంటాం. అటువంటి గొప్ప దేవుణ్ణి స్తుతించే భాగ్యాన్ని అనుగ్రహించాడు. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అని చెప్పేసి చూస్తున్నాను. అవును, ఉదయకాల వేళలో మరి ఎవరి మీద ఆశ పెట్టుకొని ఉన్నాను? ఆయన మీద. ఆయన ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఎవరు? మనల్ని రక్షించినటువంటి ఆయన. ఆయన ఎవరు? మనల్ని విమోచించినటువంటి ఆయన. ఆయన ఎవరు అంటే మనల్ని అంధకార సంబంధమైనటువంటి ఆ యొక్క నరకము నుండి తప్పించాడు, పాపము నుండి తప్పించాడు, నాశనం నుండి తప్పించాడు. వాక్యమైనటువంటి దేవుడు. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. అవును, ఆయన వాక్యము మీద ఆశ పెట్టుకొని, ఆయన వాక్కు మీద ఆశ పెట్టుకొని ఆయన యొక్క సన్నిధిలో నిత్యము ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన స్తుతించవలసిన వారం కాదు. ఇది 119వ కీర్తన 81వ వచనంలో కూడా గమనిస్తే, నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. 74 నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అని చెప్పి చూస్తున్నాను. 81లో నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. ప్రభువు దయాళుడని రుచి చూచిన వారు, ఆయన నిజమైన దేవుడని, ఆయనే వెలుగైనటువంటి దేవుడని, వాక్యమే దేవుడైనటువంటి దేవుడుగా ఉంటున్నాడు. వాక్యము దేవుడై ఉన్నాడు, దేవుడే వాక్యము ఉంటున్నాడు. అటువంటి వాక్యము నీకు నాకు అనుగ్రహించాడు. ఆ వాక్యములో మనం చూసుకుంటూ పరీక్షించుకుంటూ ఆయన సన్నిధిలో మరి ఆయన మీద ఆశ పెట్టుకుని, ఆయన వాక్యము మీద ఆశ పెట్టుకొని, ఆ వాక్యము 2 అంచులు కలిగిన ఖడ్గం అటువంటి వాక్యం. ఆ వాక్యము అగ్ని వంటిది, ఆ వాక్యము సుత్తె వంటిది, ఆ వాక్యము అందరిని బాగు చేసేవాడు. ఎంతోమందిని ఆయన వాక్కు ద్వారా బాగు చేశాడు, ఆయన వాక్యము ద్వారా బాగు చేశాడు. ఎంతో నెమ్మది ఇచ్చాడు. అనేక మంది హృదయంలో బాధతో వేదనతో ఉండగా ఆయన వాక్యము ఎందరినో బ్రతికించింది. పాపంలో ఉన్న వారిని కూడా బ్రతికించింది, పాపం నుండి తప్పించింది ఆయన వాక్యం. ఆయన వాక్యం ఎంతో గొప్పదిగా మనం చూస్తుంటాం. రక్షణ అనుగ్రహించాడు. రక్షణ మనకు లేదు, రక్షణ మనకు అనుగ్రహించాడు. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. అవును, ఉదయకాల వేళలో ఆయన వాక్యము మీద మనం ఆశ పెట్టుకుని ఆయన మనము ఎంతగానో స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. 119వ కీర్తన 114
వచనం మనం చూద్దాం. నాకు మరుగు చోటు నా కేడము నీవే, నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నా. అక్కడేమో నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషిస్తారు. అవును, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నవారికి ఏమొస్తుంది? రక్షణ. ఆయన వాక్యము మీద ఆశ పెట్టుకున్న వారికి రక్షణ అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఆయన వాక్యము కొరకు ఆశపడేవారిగా ఉండాలి. ఆయన సన్నిధి కొరకు ఆశపడేవారిగా ఉండాలి. ఆయన వాక్యము చదివేదానికి ఆశపడేవారిగా ఉండాలి. ఆయన సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి. ఆయన సన్నిధిలో నిత్యము ధ్యానించేవారిగా ఉండాలని ఆయన వాక్యము రెండంచెలు కలిగిన ఖడ్గములైనటువంటి వాక్యం. అందును బట్టి ఆయన మనం ఎంత స్తుతించాలి. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను అని చెప్పేసి చూస్తుంటున్నాను. అంతేకాదు, నాకు మరుగు చోటు నా కేడము నీవే అని చెప్పేసి చూస్తుంటున్నాను. 147లో కూడా గమనించినట్లయితే 147లో తెల్లవారపక్క మునిపే మొరపెట్టి తిని నీ మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. అవును, ఆయన మాట మీద తెల్లవారక మునిపి చీకటి ఉండగానే పడకల మీద ఉండగానే ఆయన వాక్యమును ధ్యానించేవారిమిగా, ఆయన వాక్యమును చదివేవారిమిగా, వాక్యమైనటువంటి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని ఆయన ఎంతగానో మనము స్తుతించవలసిన వారము కావుతున్నాం. తెల్లవారక మునిపి మొరపెట్టి తిని నీ మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఆయన మాట అగ్ని వంటిది, ఆయన మాట సుత్తి వంటిదని చూస్తున్నాడు. ఆయన వాక్యం రెండంచులు కలిగిన ఖడ్గమైనటువంటి వాక్యం. అటువంటి వాక్యమును హృదయంలో పెట్టుకొని ఆయన ఎంతగానో మనం స్తుతించవలసిన వారము కావుంటున్నాం. 130వ కీర్తన 5వ వచనంలో యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నది. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది అని చెప్పి ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కనిపెట్టుకొనుట అంతేకాదు, ఆశ పెట్టుకొనుట. ఆయన మాట మీద, ఆయన వాక్యము మీద, ఆయన మీద మన మనస్సు ఉంచి ఆయన మనమెంతగానో స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని, నీ మాట మీద నేను ఆశ పెట్టుకొని తెల్లవారక మునిపి నీ మాట మీద, ఆయన మాట మీద ఎవరైతే ఆశ పెట్టుకొని ఉంటారో, ఆయన సన్నిధిలో ఎవరైతే నిత్యము ఆ వెలుగైనటువంటి ఆ వాక్యమైనటువంటి ఆ వాక్ అయినటువంటి ఆయనను స్తుతించి గణపరచవలసిన వారముగా ఉంటుంది. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన వాక్యానికి విధులవుతారో వారికి రక్షణ, విడుదల, విమోచన అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ఆది యందు వాక్యము దేవుని యొద్ద ఉండెను అని చెప్పి చూస్తాం. వాక్యము ఆదిలో ఉన్నటువంటి వాడు, ఆది అంతమైనటువంటి దేవుడు, నిన్న నేడు నిరంతరమైనటువంటి దేవుడు. అట్టి వాక్యమైనటువంటి దేవుణ్ణి ఉదయకాల వేళలో స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవుని మనం ఎంతగానో స్తుతించవలసిన వారముగా ఉంటుంది. మన కొరకై మరణించాడు వాక్యమైనటువంటి దేవుడు, వాక్యాన్ని బయలుపరిచాడు. ఆయన జననము, మరణము, పునరుత్థానము, ఆరోహణము ఎంత గొప్పదో. అందువలనే అందరికీ తేటగా ఆ వాక్యాన్ని వివరించబడింది. వాక్యమైనటువంటి దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనామములు అందరికీ కూడా ఆ వాక్యాన్ని ప్రకటించబడుతుంది. నేటికి కూడా ప్రకటించబడుతుంది. సర్వలోకములో ఆయన వాక్యమును వెదజల్లుతూ ఉన్నారు, వినిపిస్తూ ఉన్నారు. ఆయన వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గం. ఆయన వాక్యము సత్య వంటిది అని చెప్పచ్చు. ఆయన వాక్యము నెమ్మదిచ్చేదిగా ఉంది.
అట్టి వాక్యమైనటువంటి దేవుణ్ణి మీద ఆశ పెట్టుకొని ఆయన మనం ఎంతగానో స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. వాక్యమయున్న దేవా, మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల వేళలో తండ్రి ప్రభువా, మీ గొప్పతనాన్ని దేవా తండ్రి, వాక్యమైనటువంటి గొప్ప దేవుణ్ణి తలపోసుకొని మీ మీద ఆనుకొని కనిపెట్టుకొని ఆశ పెట్టుకొని మిమ్మల్ని స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు ఈ స్తోత్రములు చెల్లించుకోండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.